నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే గనుక, తల్లి ఇది క్షమించరాని ఘోరం. తప్పు తల్లి. తప్పు. ఇప్పుడు ఈ నెల ఈ రోజున ఆదివారం అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య వెళ్ళే లోపు ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఇది వింటే చాలు బిడ్డ, అంతా నీకు అదృష్టమే. ఇప్పటికీ కూడా నువ్వు తెలుసుకోకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు అయితే మన ముందుకు వచ్చారండి. మరి ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడాలి కదా. మరి దానికంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఎలా తీర్చుకోవాలో కూడా వాటిని తెలియక ఆలోచిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈ సందేశాల రూపంలో అమ్మ మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు కాక మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి మార్పులు జరగలేదని బాధపడి ఉన్నారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అమ్మ ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం అనేది చూపిస్తూ ఉంటారు. అమ్మవారు వివరించి చెప్పినట్లుగా వాటికి తగినట్లుగా మనం కనుక చేసుకుంటూ ఉంటే పరిష్కారాన్ని అమ్మే చూపిస్తుంది. 100% జరిగి తీరుతుంది.